అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సత్యశ్రీ ప్రస్తుతం వెండి తెరపై తనదైన ముద్ర వేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సత్యశ్రీ గత 3 ఏళ్లుగా సినీ రంగంలోనే ఎక్కువగా కనిపిస్తున్నారని, టెలివిజన్కు దూరమయ్యారని అడగ్గా దీనిపై స్పందిస్తూ జబర్దస్త్ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, అందుకే టెలివిజన్కు తక్కువగా కనిపిస్తున్నారని తెలిపారు. తన కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారని, అయితే ప్రస్తుతం ఒక నిర్దిష్ట దశలో ఉన్నందున తన రెప్యుటేషన్, స్వీయ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా సెలెక్టివ్గా పాత్రలు ఎంచుకుంటున్నారని వివరించారు. ఈ గ్లామర్ ఉన్నంత వరకే ఏదైనా, ఈ గ్లామర్ ఉన్నంత వరకు కొంచెం చూస్ చేద్దామనేది ఉంది అని ఆమె పేర్కొన్నారు. రీసెంట్గా విడుదలైన అనగనగా ఒక రాజు చిత్రంలో సత్యశ్రీ మంచి పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టితో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ఆమె తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. నవీన్ పొలిశెట్టి సెట్స్లో ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఎప్పుడూ పని అనే ధోరణిలో ఉంటారు. 24/7 వర్క్కే ప్రాధాన్యతనిస్తారు. ప్రతి షాట్ తర్వాతి పనిపైనే దృష్టి పెడతారు. ఆయనతో మాట్లాడింది తక్కువ, పనిలో నిమగ్నమై ఉన్నది ఎక్కువ అని సత్యశ్రీ వివరించారు. నవీన్ పొలిశెట్టి సినిమాల్లో తాను ఒక చిన్న పాత్ర చేశారని, అప్పుడే నవీన్ మీరు ఖచ్చితంగా ఇంకొక మూవీలో చెదురుగాని అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆయన తన మాటను నిలబెట్టుకుని అనగనగా ఒక రాజులో అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని నవీన్కు ధన్యవాదాలు తెలిపారు. సత్యశ్రీకి బిగ్ బాస్ సీజన్ 10 నుండి ఆఫర్ వచ్చిందని, అయితే ఆమె వెళ్లడం లేదని వస్తున్న వార్తలపై యాంకర్ ప్రశ్నించగా ఆమె దాన్ని ధృవీకరించారు. నాకు బిగ్ బాస్ నుండి వచ్చిన మాట వాస్తవమే, కానీ నా కుటుంబ బాధ్యతలన్నీ నేనే చూసుకుంటున్నాను. నా తల్లిదండ్రులను వదిలి అంతకాలం ఇంట్లో ఉండలేను. వారు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే ఆ ఆఫర్ తిరస్కరించాను అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుందని, అయితే వారిని చూసుకోవడానికి ఇంకొకరుంటారని, కానీ తనకు ఆ పరిస్థితి లేదని వివరించారు.